హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుల్లితెర యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఒక అద్భుతమైనటువంటి యాప్ గురించి నేర్చుకుందాం. ఈ యొక్క అప్లికేషన్ అనేటువంటిది ఎవరికి యూజ్ అవుతుంది, ఎవరెవరు నేర్చుకోవాలి అనేటువంటిది ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ యొక్క వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్. సో ముందుగా మనకేంటంటే చాలామంది కూడా ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాస్ అనేటువంటిది చాలా అప్డేట్ అయిన తరుణంలో ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేయాలనుకుంటున్నారు. కొత్త యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలని చాలామంది అనుకుంటున్నారు. కానీ అసలు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడానికి ముందుగా కావాల్సినటువంటి అప్లికేషన్లో వెరీ యూజ్ఫుల్ ఇంపార్టెంట్ అయినటువంటి ఒక అప్లికేషన్ గురించి అయితే ఈరోజు మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క యూట్యూబ్కి సంబంధించినటువంటి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అందరికి తెలిసిందే. సో ఇదేంటి, దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అప్లికేషన్ గురించి ఇంకా బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఇందులో మెయిన్ ఉన్నటువంటి అప్లికేషన్ ఒకటి ఉంది. ఆ అప్లికేషన్ పేరే వైటీ స్టూడియో. ఈ యొక్క వైటీ స్టూడియో అనేటువంటిది ఎందుకు ఉపయోగపడుతుంది, దీనికి సంబంధించినటువంటి ఉపయోగాలు తెలుసుకుందాం. సో ముందుగా మనం ఈ యొక్క ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత మన యొక్క యాప్స్ అయితే మనం అప్డేట్ చేసుకోవాలి. ముందుగా మా దగ్గర ఇన్స్టాల్ చేసుకుంటే ఓకే, లేదనుకుంటే కొత్తగా మాత్రం మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా వైటీ స్టూడియో అని టైప్ చేయండి. సో ఒకవేళ మీ దగ్గర ఉన్నటువంటి యాప్ ఆల్రెడీ ఉంది, లేదా అప్డేట్లో ఉంటే అప్డేట్ చేసుకోండి, లేదా ఓపెన్లో ఉంటే ఓపెన్ చేసుకోండి. అయితే ఈ ఛానల్కి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఇది ఎందుకు యూజ్ అవుతుంది, దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యొక్క వైటీ స్టూడియో అనేటువంటి ఈ యొక్క యాప్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నారో లేదా చేయాలనుకుంటున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఒక యూట్యూబ్ ద్వారా మనం మనీ ఎర్నింగ్ చేయాలంటే, డబ్బులు సంపాదించాలంటే అన్ని ఇన్ఫర్మేషన్స్, అన్ని రిపోర్ట్స్, అనలిటికల్స్ అన్నీ కూడా ఉండాలి. మనకు కావాలి అనుకుంటే ఈ యొక్క వైటీ స్టూడియో అనేటువంటిది చాలా కీలకం. అయితే మనకు మీ అందరికి తెలిసిందే, చాలామందికి కొంతమందికి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. సో ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకి మెయిన్గా కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ, ఈ యొక్క ఎలిజిబిలిటీ అంటే ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్ అంటారు. సో ఈ యొక్క మనకు సింపుల్గా అర్థమయ్యే రీతిలో మనం చెప్పాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక జాబ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాన్నే మీరు ఇక్కడ యూట్యూబ్లో పరిభాషలో మానిటైజేషన్ అంటారు. ఈ యొక్క మానిటైజేషన్ ఎప్పుడైతే మనం అప్లై చేసుకుంటామో అప్పుడే మనకు డబ్బులు అనేది వస్తాయి. అయితే అసలు మనం ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే యూట్యూబ్కి సంబంధించినటువంటి మినిమం క్వాలిఫికేషన్ ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి 1 సంవత్సర కాలంలో ఒకసారి మీరు జీమెయిల్ అకౌంట్ ద్వారా ఒక ఛానల్ని క్రియేట్ చేసిన తర్వాత 1 సంవత్సర కాలంలో మినిమం 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. దాంతో పాటుగా మినిమం 4000 గంటలు 4000 వాచ్ అవర్స్ అనేటువంటిది ముఖ్యంగా మనకు క్వాలిఫికేషన్ ఉంటుంది. అయితే 4000 వాచ్ అవర్స్ అనేటువంటిది 1 సంవత్సరంలో మీరు ఎన్ని వీడియోలు చేసినా కానీ వాటన్నింటినీ కలిపి కౌంట్ చేసి వాటన్నింటినీ కాలి 4000 వాచ్ అవర్స్ అవుతే అప్పుడు మనకు మానిటైజేషన్ అనేటువంటిది మనకు యూట్యూబ్ అనేటువంటిది ఇస్తుంది. అయితే ఈ యొక్క 4000 వాచ్ అవర్స్ అనేటువంటిది కావడానికి చాలామంది సింపుల్గా తొందరగా అయిపోవాలనే ఉద్దేశంతో రీయూజ్డ్ కంటెంట్స్ అప్లోడ్ చేయడం వల్ల, వేరే వాళ్ళ కంటెంట్ని కాపీ చేయడం వల్ల మనకేంటంటే కంపెనీ మనకు సంబంధించినటువంటి యూట్యూబ్కి సంబంధించినటువంటి స్ట్రైక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఒక యూట్యూబ్ ఛానల్కి 3 స్ట్రైక్ అయితే ఎప్పుడైతే మనకి ఇస్తుందో, ఆ 3 స్ట్రైక్స్ వచ్చిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది కంప్లీట్గా రద్దవుతుంది. అంటే మనకు ఛానల్ అదే విధంగా ఉంటుంది, కానీ మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు ₹1 కూడా రాదు అని అర్థం. అంటే మానిటైజేషన్ అనేటువంటిది మనకు కాదు అని అర్థం. కాబట్టి ఎవరైనా కొత్త యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో కంపల్సరీగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్
ఓన్డ్ కంటెంట్ మాత్రమే యూజ్ చేయాలి. ఎలాంటి మ్యూజిక్స్ యూజ్ చేయకుండా మనం ఓన్గా క్రియేటివిటీతో చేసినటువంటి ఓన్గా మనం షూట్ చేసినటువంటి కెమెరాతో చేసినటువంటివి మాత్రమే మనం అప్లోడ్ చేయడం వల్ల సేఫ్ సైడ్గా ఉండొచ్చు. చాలామంది ఈ 4000 వాచ్ అవర్స్ రావాలి, తొందరగా మనం క్వాలిఫై కావాలనేటువంటి ఉద్దేశంతో చాలామంది వేరే సినిమాల్ని కానివ్వండి, ఇతర సినిమాలను అప్లోడ్ చేయడం కానివ్వండి, ఎక్కడైనా వేరే వాళ్ళు మంచిగా డ్యాన్స్ చేస్తున్నారనుకోండి, దాన్ని తీసి మనం యూట్యూబ్లో పెట్టడం, ఇలా చాలామంది చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల చాలామంది డిస్క్వాలిఫై అవుతుంటారు. సో దీనికి సంబంధించి నేను త్వరలో ఒక యూట్యూబ్కి సంబంధించినటువంటి కొత్త యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏ విధంగా చేయకూడదు అనేటువంటి దానిపైన కంప్లీట్గా నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఎవరికైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మీరైతే కంప్లీట్గా మనకు ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు లైక్ చేసినట్టయితే ఎక్కువ మీరు లైక్స్ అయితే ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క ఛానల్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, దీంట్లో ఏమేమి ఉంటాయి అనేటువంటి చూద్దాం. ఈ యొక్క వీడియో కొంచెం లెంతీగా ఉన్న కొత్త యూట్యూబర్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో డెప్త్గా అయితే చేస్తున్నాను. ఎవరైతే మీరు స్కిప్ చేయకండి, ఎందుకంటే దీంట్లో పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కటి కూడా చాలా అవసరం. సో మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ యొక్క వీడియో చూడండి ఫ్రెండ్స్. సో ముందుగా మనం చూసినట్టయితే ఇక్కడ మనకు చూస్తే మన యొక్క ఛానల్కి సంబంధించిన నేమ్ కనబడుతుంది. అదేవిధంగా మీరు ఇంకా దీనికంటే ఎక్కువ ఛానల్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇక్కడ ఛానల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్విచ్ అకౌంట్స్ ఉంటాయి. సో ఇక్కడ మీ దగ్గర ఎన్ని ఛానల్స్ ఉన్నాయి అవన్నీ కూడా కనబడుతుంటాయి. ఒక ఛానల్ నుండి ఇంకో ఛానల్కి మనం స్విచ్ కావడానికి అయితే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో మన దగ్గర ఉన్నటువంటి ఒక ఛానల్ ఉంది. ఈ సంబంధించినటువంటి ఛానల్లో ఇంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో అండ్ సో అని చూసిన తర్వాత దీంట్లో ఛానల్ అనలిటిక్స్ ఉంటాయి. అంటే దీంట్లో మనం లాస్ట్ 28 డేస్లో నుంచి మీరు చేసినటువంటి వీడియోస్ ఎన్ని, వ్యూస్ ఎన్ని వచ్చినాయి, వాచ్ టైం ఎంత వచ్చింది, మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారు, ఎస్టిమేటెడ్ రెవెన్యూ కూడా ఎంత వచ్చింది, మనకు ఈ 28 రోజులలో మీరు సంపాదించినటువంటి ఎస్టిమేటెడ్ రెవెన్యూ డాలర్స్లలో చూపిస్తుంది. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్ 28 డేస్ అనేటువంటిది ఉంటుంది. ఇంకా ఎక్కువ కూడా మనకు చూడవచ్చు. సో ఇక్కడ లాస్ట్ వ్యూస్ కంప్లీట్గా చూడొచ్చు. ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఉంటుంది. కింద లేటెస్ట్ పబ్లిష్డ్ కంటెంట్ అంటే మీరు ఏదైతే ఇక్కడ మీరు ఈ మధ్యనే మీరు అప్లోడ్ ఈ 28 డేస్లలో మీరు చేసినటువంటి ఏదైతే మీరు అప్లోడ్ చేస్తారో వీడియోస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఇక్కడ కింద ఒక వీడియో చూసుకున్నట్టయితే దాని కింద ఒక డాలర్ సింబల్ ఉంది. సో ఇక్కడ డాలర్ సింబల్ ఎందుకు వచ్చింది అంటే మీరు మానిటైజేషన్ అనేటువంటిది క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే ఇది చూపిస్తుంది. అక్కడ మీరు ఆ వీడియో చూడడం వల్ల వాళ్ళకు రెవెన్యూ అనేది జనరేట్ కావడానికి అవకాశం ఉంటుంది అని అర్థం. సో అక్కడ సబ్స్క్రైబర్స్ ఎంతమంది, అది మనకు సంబంధించిన వ్యూవర్స్ ఎంతమంది వచ్చారు, ఎంతమంది లైక్స్ చేశారనేటువంటిది కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ దీని కిందనే ఒక వీడియో కింద మనకు ఒక యారో మార్క్ ఉంది. దాని మీద మనం క్లిక్ చేస్తే వెల్ డన్, వ్యూస్ అండ్ వాచ్ టైమ్ ఆర్ హయ్యర్ దెన్ యూజువల్. ఓకే, మీరు చాలా బాగా వీడియో చేశారు, మీరు ఇంకా మంచిగా చేయాలని అక్కడ మనకైతే యూట్యూబ్ అడ్వైజ్ చేస్తుంది. సో కొన్ని ప్రమోషన్స్ అంటే మనకు ఏ విధంగా చేయాలి, మీరు ఏ విధంగా చేయకూడదు, మీ దగ్గర ఉన్నటువంటి మిస్టేక్ ఏంటి అనేది కూడా మనకు యూట్యూబ్ ద్వారా మనకైతే తెలుస్తుంది. సో దాంతోపాటుగా ఇక్కడ ఛానల్స్ అన్నీ కూడా ఉంటాయి. కింద చూసినట్టయితే కిందికి వచ్చినట్టయితే మన లేటెస్ట్ కామెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేటువంటిది కూడా చూడొచ్చు. సో మనం ఎక్కువగా ఎక్కడైతే రీసెంట్గా మన దగ్గర అయితే 1 డే ఎగో ఇక్కడ మాకు ఇప్పుడే వచ్చినటువంటి అప్డేట్స్ మాత్రం ఇక్కడ వస్తూ ఉంటాయి. సో లేటెస్ట్గా ఇంకా అన్నీ కూడా అంటే కంప్లీట్గా మన యూట్యూబ్ స్టూడియో అంటే కంప్లీట్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ అనేది చాలా యూస్ఫుల్ వీడియో. ఎందుకంటే మనం యూట్యూబ్ అనేటువంటిది మనకు అప్లికేషన్ ఎంత ఉపయోగపడుతుందో ఆ యొక్క యాప్ కంటే ఎక్కువ మనకు వైటీ స్టూడియో అనేటువంటిది ఉంటుంది. సో ప్రతి ఒక్క ఛానల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఇందులోనే ఉంటుంది కాబట్టి ఇది చాలా యూస్ఫుల్. సో ఇక్కడ డాష్ బోర్డ్లో ఈ విధంగా ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కామెంట్స్ చూసుకోవచ్చు, తర్వాత లేటెస్ట్ పబ్లిషర్స్ ఎంతమంది వచ్చారు, సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఛానల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ చేస్తే కూడా ఇక్కడ నుండి కూడా మీరు కొన్ని అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటే ఇక్కడ నుండి కూడా మీరు వీడియోస్ కూడా ఇక్కడే అప్డేట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇదే విధంగా ఇక్కడ అయిన తర్వాత మనం
నెక్స్ట్ వచ్చేసి కంటెంట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ కింద ఆప్షన్స్లో మనకు కంటెంట్, అనలిటిక్స్, తర్వాత కమ్యూనికేషన్స్, ఎర్న్ అనేటువంటిది ఉంది. ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఫస్ట్ కంటెంట్కి వెళ్ళినట్టయితే ఇక్కడైతే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకు. ఇక్కడ చూడండి ఒకసారి, మనకు సంబంధించిన మన వీడియోస్ వ్యూ ఆల్ అంటే ఇక్కడ మన అన్ని వీడియోస్, మనం ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేసినామో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతుంటాయి. సో మనం ఇప్పటి వరకు చేసినటువంటి వీడియోస్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు నెంబర్ ఆఫ్ వీడియోస్ కూడా అన్నీ కనబడుతూ ఉంటాయి. సో మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ద్వారా చేసినటువంటి ప్రతి అప్డేట్ అంటే ప్రతి వీడియో కూడా మనకి ఇక్కడ చూసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ షార్ట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ షార్ట్స్ పైన మీరు క్లిక్ చేసినట్టయితే మీరు ఇక్కడ కంప్లీట్గా షార్ట్స్ అయితే కనబడుతుంటాయి. సో ఇప్పటి వరకు మనం చేసినటువంటి షార్ట్స్ ఎన్ని ఉన్నాయి, దీంట్లో ఎక్కడెక్కడ నుంచి మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి, సో మన ఛానల్కి సంబంధించిన ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే మన ఛానల్ ద్వారానే ఇక్కడే ఉంటుంది. సో దీని తర్వాత వచ్చేసి మనం ఇక్కడే చూడొచ్చు, ఇది టైప్లో వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ లైవ్ అంటే మనం ఇక్కడ ఏమన్నా ఇప్పటి వరకు ఏదన్నా లైవ్ పెడితే లైవ్ కూడా ఇక్కడ చూడొచ్చు. తర్వాత ప్లేలిస్ట్లు ఏమైనా ఉంటే మనకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఏదైనా రెసిపీ స్పెషల్ ఉంటే దానికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్లో కూడా మనం చూసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ వచ్చేసి టైప్ అనేటువంటిది ఉంది. ఈ టైప్లో మనం క్లిక్ చేసినట్టయితే వీడియోస్, షార్ట్స్, లైవ్, ప్లేలిస్ట్ ఉంటుంది. సో మీకు ఏ విధంగా కావాలంటే అవన్నీ కూడా చూసుకోవచ్చు. సో విజిబిలిటీలో మనకు పబ్లిక్, ప్రైవేట్ వీడియోస్లు ఏమైనా పెట్టుకుంటే మన పర్సనల్గా ఉన్నటువంటి వీడియోస్ ఉంటే అక్కడే చూసుకోవచ్చు. తర్వాత పబ్లిక్ అందరికీ కనబడే విధంగా ఉన్నటువంటి వీడియోస్ చూసుకోవచ్చు. తర్వాత అన్లిస్టెడ్ కొన్ని వీడియోస్ ఉంటాయి. సో ఏంటంటే మనం స్పెషల్గా ఏంటంటే కొన్ని వీడియోస్ చేసినప్పుడు స్పెషల్గా కొంతమంది సబ్స్క్రైబర్స్కు మనకు స్పెషల్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళకు మాత్రమే నా యొక్క వీడియోలు వెళ్ళాలనుకునే వాళ్ళకు మనం మెంబర్స్లో యాడ్ చేసుకుంటాం. సో వాళ్ళకు పెట్టుకోవచ్చు. అలాగే హ్యాష్ షెడ్యూల్డ్ ఉంటుంది. హ్యాష్ షెడ్యూల్డ్ అంటే ఏంటంటే, సో మనం ఒక వీడియో చేసిన తర్వాత రాత్రి 12 గంటలకు ఒక వీడియో చేస్తున్నాం. సో అది మనం ఏమనుకుంటున్నామంటే ఒక సర్టెన్ టైంలో మాత్రమే, ఈ సర్టెన్ టైంలో మనకు వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ మనం పర్సనల్గా ఏదైతే డ్రాఫ్ట్లో ఉన్నాయి అంటే కొంచెం మనం ఎడిట్ చేసి ఆగిపోయినటువంటి వీడియోస్ ఏదైతే ఉంటే అక్కడ కూడా మనకి ఇక్కడ కనబడుతుంటాయి. ఒక షెడ్యూల్ అంటే ఒక టైం లిమిట్ పెట్టుకుంటాం. మనకంటే రాత్రి 12 గంటలకు చేసిన వీడియోలు నేను ఎర్లీ మార్నింగ్ 5 o'clock అప్లోడ్ చేయాలనుకుంటే అవికి సంబంధించిన విజిబిలిటీ అక్కడ కూడా మనకు కనబడుతుంది. సో వ్యూస్ ఉంటుంది. వ్యూస్ అంటే మనకంటే మోర్ దెన్ ఎక్కువ వ్యూస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చూసుకోవాలంటే అక్కడ తక్కువ వ్యూస్ ఎక్కడ వచ్చినాయి, సో దానికంటే తక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ 1000, 1 lakh అబోవ్ ఉన్నటువంటి వ్యూస్ ఉన్నాయి, దానిలో ఏమేమి వీడియోలు ఉన్నాయి అవన్నీ చూసుకోవాలంటే ఇక్కడే చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మానిటైజేషన్ అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ మానిటైజేషన్ వీడియోస్ ఏమేమి ఉన్నాయి, నాట్ మానిటైజ్ అంటే మానిటైజేషన్ కాని వీడియోలు ఏమేమి ఉన్నాయి అంటే కొన్ని రిస్ట్రిక్టెడ్ వేరియట్ ఉంటాయి. అంటే మీరు కొంచెం కొన్ని అన్కంటెంట్ పెట్టిన అనుకోండి, రీయూజ్డ్ కంటెంట్ పెట్టడం, తర్వాత కొన్ని మానిటైజేషన్ కాని వీడియోస్ కూడా ఉంటాయి. దాంట్లో కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. లిమిటెడ్ ఉంటుంది, దాంట్లో కొన్ని రిస్ట్రిక్టెడ్ ఉంటుంది. అంటే మీరు ఏదైతే వీడియోస్ పెట్టకూడదు అంటే కొంతమందికి పిల్లలకు మేడ్ ఫర్ కిడ్స్ ఉంటుంది. తర్వాత కొన్ని మనం పెట్టినా కానీ పిల్లల గురించి పెట్టినా కానీ ఆటోమేటిక్గా మనకు యూట్యూబ్ అనలిటిక్ చేసి ఇది యూట్యూబ్ ద్వారా ఇది పిల్లలకు సంబంధించిన కంటెంట్, ఇది పిల్లలు చూడని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆటోమేటిక్గా అనలైజ్ చేసి యూట్యూబ్ ఆటోమేటిక్గా మన వీడియోస్ని వాళ్ళు అనలైజ్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఆటోమేటిక్గా సెట్ చేసినటువంటి రిస్ట్రిక్టెడ్ వీడియోలో పెడుతుంది. కాబట్టి ఇది పిల్లలు చూడొద్దు అని ఒకవేళ యూట్యూబ్ భావిస్తే ఖచ్చితంగా అనలిటిక్ చేసిన తర్వాత ఆ యూట్యూబ్ని మనకు కనబడకుండా చేస్తుంది. కొన్ని క్లిప్స్ ఉంటాయి, ఆ క్లిప్స్ ఉన్నప్పుడు కూడా మనం చూసుకోవడానికి ఇక్కడ ఏదైనా వీడియోస్ ఉంటే ఆ వీడియోస్ క్లిప్స్ అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా అన్ని అనలిటిక్స్ అయితే ఇక్కడ వీడియోలో చూడడానికి అవకాశం ఉంటుంది. ఇది కంటెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే థర్డ్ వన్ వచ్చేసి మనకు అనలిటిక్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇక్కడ మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే మన యొక్క ఛానల్ గ్రో ఎలా ఉంది. మనం అసలు ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడం అనేటువంటిది గొప్ప కాదు, దాంట్లో ఉన్నటువంటిది మనం దానిపైన ఇంట్రెస్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అయితే మనం కొంతమంది ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల, తర్వాత కొంత వేరే వర్క్స్ లోడ్ వల్ల కూడా చేయకపోవడం వల్ల కూడా కొంచెం టైం అయితే అవుతుంది. కొంతమంది కంప్లీట్గా యూట్యూబ్ పైనే ఉండడం వల్ల తొందరగా క్వాలిఫై కావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే వ్యూస్ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఈ మంత్లో మనం ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఇక్కడ ఎంత మనకు కంటెంట్ పెరుగుతుంది, ఎక్కడైనా మిస్టేక్స్ ఏమైనా జరుగుతున్నాయి అనేటువంటిది ఇక్కడ అన్నీ కూడా ఎస్టిమేటెడ్ రెవెన్యూ మనకి ఎంత వస్తుంది అనేటువంటిది ఇక్కడ వాచ్ టైం అవర్స్. అంటే ఈ ఒక ఛానల్కి మనం కొత్త వాళ్ళు ఛానల్ పెట్టిన తర్వాత 4000 వాచ్ అవర్స్ కావాలి అనుకుంటే ఇక్కడే మనం చెక్ చేసుకోవచ్చు. కాబట్టి కొత్త ఛానల్ పెట్టుకున్న వాళ్ళు నా యొక్క అప్డేటెడ్ చేసుకుంటూ మన యొక్క యూట్యూబ్ ద్వారా ఎంత వస్తుంది, రెవెన్యూ ఎంత వస్తుంది, ఎంత వాచ్ అవర్స్ అయింది,
ఎన్ని గంటల వీడియోలు ఇప్పటివరకు చూసారనేటువంటిది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఇది కొత్త వాళ్ళకు మాత్రం ఇక్కడ ఏంటంటే మీకు కంప్లీట్ 1 year డాటా అయితే చూపిస్తుంది. మనకైతే ఇక్కడ ఎవ్రీ మంత్ రెవెన్యూ వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ చూపిస్తుంది. తర్వాత టాప్ కంటెంట్స్ అయితే ఇక్కడ నేను షార్ట్స్లో చూసినట్టయితే ఈ 28 డేస్లో నమో వెంకటేశ అనేటువంటిది ఒక వీడియో చేయడం జరిగింది. 7.3K వ్యూవర్స్ అనేటువంటిది లాస్ట్ 28 డేస్లో వచ్చింది. సో రియల్ టైం చూసినట్టయితే ఇప్పుడు జస్ట్ 48 అవర్స్లో ఇప్పుడు ఒక చిన్న అప్లోడ్ చేసినటువంటి వీడియో ఎంతమంది వచ్చారు, ఎంతమంది స్క్రోలింగ్ జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ చూసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది ఓవర్ వ్యూ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే దీంట్లో అన్ని రకాలుగా సబ్స్క్రైబర్స్ అంటే ఈ యొక్క 21 డేస్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఎంత వచ్చింది, సో యువర్ వీక్లీ ఇక్కడ మొత్తం అప్డేట్స్ ఏదైతే ఉంటే మనం ఇంకేం చేయాలి, యూ గెట్ వ్యూవర్స్ అవుట్కమ్ బ్యాక్ అనేటువంటిది ఉంది. కొంతమంది తగ్గుతున్నారు, తర్వాత వీక్లీ రీక్యాప్ హియర్ అంటే మళ్ళీ సబ్స్క్రైబర్లు తగ్గుతున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఏం మిస్టేక్ చేస్తున్నాం, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో మనకి ఇక్కడైతే కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు మెయిన్గా చూసుకోవాలనుకుంటే మనకు టాప్ కంటెంట్లో చూసినట్టయితే ఏదైతే మన కంటెంట్ ఉందో ఆ కంటెంట్ కూడా మనం అన్నీ కూడా చెక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసిన టాప్ కంటెంట్లో మనం లాస్ట్ 7 డేస్లో ఎంత వచ్చింది, 28 డేస్లో ఎంత వచ్చింది, 90 డేస్లో టాప్ ఎంత ఉంది, మన ఇయర్లో చూసినట్టయితే ఏ వీడియో ఎక్కువ మంది చూస్తున్నారు అనేటువంటి చూడండి. ఒకసారి ఇక్కడ నేను చూపిస్తాను. లాస్ట్ 2024-25లో ఎంతమంది వచ్చారు. సో ఇక్కడ చూస్తే హైయెస్ట్ వీడియోస్ ఎక్కడ ఉన్నాయి, ఎంత కనబడుతుందని, ఈ ఇయర్లో ఎంతమంది వచ్చారు, ఎవరు ఏ వీడియోని ఎంతమంది చూస్తున్నారు, ఎన్ని వేలల్లో ఉంది అనేటువంటిది ఇక్కడ చూస్తారు. సో ఇక్కడ చూసినట్టయితే లైఫ్ టైం ఉంటుంది. సో ఇప్పుడు అంటే మీరు ఛానల్ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి వీడియోస్ ఎన్ని వేల వ్యూవర్స్ వచ్చారు, ఒక వీడియోస్ని మీరు ఇక్కడ ఒక ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఒక వీడియో పెట్టడం వల్ల 266.4K అనేటువంటిది వెళ్ళింది. MGNREGS అనేటువంటి వీడియో చూస్తే 131K వెళ్ళింది. ఇదా ఏ విధంగా టాప్ హైయెస్ట్ ఏదైతే మనకు వీడియోస్ అయితే ఉన్నాయి, ఇది లైఫ్ టైం ఉంటుంది. ఇయర్గా మన అనలిటిక్స్ అనేటువంటిది క్లియర్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి మనం చూసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనకు అన్నీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఆడియన్స్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్లో కూడా మనం ఎవ్రీథింగ్ ఉంటుంది. సో ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఇది కంటెంట్కి సంబంధించి. సో తర్వాత వచ్చేసి మనం ఆడియన్స్కి వెళ్ళినట్టయితే ఇక్కడ ఆడియన్స్ రిటర్నింగ్ వ్యూవర్స్ అయితే హెచ్చు తగ్గులు అంటే రిటర్నింగ్ వ్యూవర్స్ అయితే తగ్గుతూ ఉంటున్నారంటే అసలు ఎక్కడెక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఏ టైములలో మనకు వ్యూవర్స్ ఎక్కువ మంది చూస్తున్నారు, తర్వాత ఎక్కడ మనకు వీళ్ళు కూడా డివైస్ టైప్స్ అంటే ఇక్కడ మనకు కొంతమంది ఒక యూట్యూబ్ ఛానల్ని కొంతమంది కంప్యూటర్ ద్వారా చూసే వాళ్ళు ఉంటారు, డివైస్ ద్వారా, తర్వాత కొన్ని టీవీలలో చూసే వాళ్ళు ఉంటారు, ట్యాబ్లెట్స్లో చూసే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ డివైస్ టైప్ కూడా మనం లాస్ట్ 28 డేస్ నుండి ఎవరెవరు ఎక్కడెక్కడ నా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు అనేది చూసుకోవచ్చు. అలాగే ఏజ్ అంటే మనము ఏదైతే యాజ్ పర్ మన యొక్క జీమెయిల్ ప్రకారంగా అయితే మీరు ఏ పిల్లలు అంటే మీరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు మన వీడియోస్ ఎక్కువ మంది చూస్తున్నారు అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ జెండర్ మేల్ అంటే ఇక్కడ మేలు ఫిమేల్స్ ఎక్కువ మంది ఎక్కడ చూస్తున్నారు అనేది చూసుకోవచ్చు. జియోగ్రఫీలో అంటే మనం ఇండియాలో ఎంతమంది చూస్తున్నారు, తర్వాత వేరే అంటే ఇక్కడ మనం చూసినట్టయితే జియోగ్రఫీలో చూసినట్టయితే 99% 1% ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ తర్వాత టాప్ సబ్ టైటిల్లో చూసినట్టయితే మీరు తెలుగు హిందీ వాళ్ళు కూడా చూస్తున్నారా, వేరే లాంగ్వేజెస్ వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తున్నారా అనేది కూడా చూసుకోవచ్చు. వాట్ టైం ఫ్రమ్ సబ్స్క్రైబర్స్ అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కొంత ఎక్కువ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అనేటువంటిది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ అన్ని రకాల మన యొక్క ఎక్కువ మంది చూసేటువంటి వీడియోస్ షార్ట్స్కి ఎక్కువ మంది చూస్తున్నారా, వీడియోస్కి ఎక్కువ మంది చూస్తున్నారా, లైవ్ ఎక్కువ మంది చూస్తున్నారా అనేటువంటిది ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే మీరు రెవెన్యూ విషయంలో వచ్చినట్టయితే మనకు ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఎన్ని డాలర్స్లో వచ్చింది, సో ఇంతకుముందు మనం తీసుకున్నటువంటి రెవెన్యూ ఎంత, ఈ యొక్క లాస్ట్ 6 months నుండి మనకు వచ్చినటువంటి రెవెన్యూ ఎంత, ఇంతకుముందు ఏ యొక్క ఛానల్కి ఎంత రెవెన్యూ అవుతుంది, సో దీనివల్ల పేజెస్ తర్వాత యాడ్స్ అనేటువంటి ఎక్కడ వస్తున్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఇది అనలిటిక్స్ చాలా ఇన్ఫర్మేషన్. అలాగే ఇక్కడ కామెంట్స్ చూసినట్టయితే మీరు ఏదైనా ఛానల్కి సంబంధించినటువంటి ఏదన్నా మనకు సంబంధించిన కామెంట్స్ చూడాలనుకుంటే ఎవరెవరు ఏ వీడియోకి ఎవరెవరు కామెంట్ చేశారు వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏ ఛానల్లో ఉన్నటువంటి ఏ వీడియోకు ఎంతమంది ఏమని వస్తున్నారు, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. వాళ్ళకి ఎవరికైనా మనం రిప్లై ఇవ్వాలనుకుంటే కూడా ఇక్కడే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైనా వాళ్ళకు అప్రిషియేషన్ ఇచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి రిప్లై ఇవ్వడం, తర్వాత వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి క్లియర్ చేయడం, ఇవన్నీ కూడా మనం ఇక్కడ
ఇక్కడ ఛానల్ అనేటువంటిది రిప్లై అనేటువంటిది మనం ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇలా చాలామంది నాకైతే ఛానల్స్లో నుండి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకి కామెంట్స్ పెడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఒక్కొక్క ఛానల్కి సంబంధించి వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా ఇక్కడ మనం ఇవ్వాల్సినటువంటి రిప్లై ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. సో వాళ్ళకి లైక్ ఇవ్వాలన్నా ఏదైనా కామెంట్ని మనం రిమూవ్ చేయాలన్నా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు ఆల్రెడీ రిమూవ్, రిపోర్ట్, తర్వాత ఇక్కడ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అక్కడ మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకైతే ఇక్కడ కమ్యూనికేషన్ ట్యాబ్ ఉంటుంది. దీంట్లో వెళ్ళిన తర్వాత మనం యాస్టీస్గా మనం ఇక్కడ వచ్చేసి 28 డేస్లో ఎంతమంది వచ్చారు, తర్వాత ఎవరెవరు కామెంట్స్ చేశారు, సో ఇక్కడ వాళ్ళకి ఏమైనా క్రియేట్ చేయాలనుకుంటే, ఏదైనా పోస్ట్ క్రియేట్ చేయాలనుకుంటే కూడా మనం ఇక్కడ లైఫ్ టైంలో మనకు వచ్చినటువంటి రిటర్నింగ్ వ్యూవర్స్ ఎంతమంది వచ్చారు, ఏంటి, వీళ్ళకి సంబంధించినటువంటి ఏం చేయాలి, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యూవర్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటే ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎర్న్ ఆప్షన్కి వెళ్ళినట్టయితే మనకు సంబంధించినటువంటి మానిటైజేషన్ అయిన నుండి ఇప్పటి వరకు పార్ట్నర్ పేమెంట్స్ ఎంత వచ్చింది, ఇక్కడ వ్యూ పేమెంట్ యాక్టివిటీ మీద క్లిక్ చేస్తే ఇప్పటి వరకు మొత్తం మన కింద ఏదైతే ఎంత పేమెంట్ వచ్చింది అనేటువంటిది కూడా మనం ఇక్కడ కంప్లీట్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే వాచ్ పెయిడ్ యాడ్స్, తర్వాత షార్ట్ ఫీడ్స్, తర్వాత సూపర్స్, తర్వాత ఇవన్నీ కూడా మనం ఏదైనా మెంబర్షిప్స్ ఏమైనా ఉంటే మనకి ఎవరైనా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఏంటంటే మనకు ఎవరైనా మనకు ఫీడ్ చేస్తుంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాచ్ పెయిడ్స్ కొంత సూపర్ టికెట్స్ పంపిస్తూ ఉంటారు వాళ్ళకి సంబంధించి. సో మనం దాని ద్వారా కూడా మనము అన్నీ కూడా ఇక్కడ చూసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎవరైనా మనకు ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ కావాలి, ఏదైనా మనం కాపీరైట్ మ్యాచ్ టూల్స్ కావాలనుకుంటే, చాట్ అండ్ ఈమెయిల్ సపోర్ట్ ఏదైనా మీకు కావాలనుకుంటే మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కూడా అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కూడా ఇక్కడ అంతా కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా ఇంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క వైటీ స్టూడియోలో ఉంటుంది కాబట్టి సో మీరు కనుక మా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క వీడియోని ఆధారపడి మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే కొత్త యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టార్ట్ చేసే వాళ్ళకైతే అన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఈ ఛానల్ ద్వారా మీకు అప్డేట్స్ వస్తుంటే సింపుల్గా మనకు డెప్త్గా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి అయితే నేను ఈ యొక్క ట్రై చేయడం జరుగుతుంది. కాబట్టి నాకు కంపల్సరీగా లైక్ చేయి, మీ యొక్క కామెంట్ను తెలియజేయండి.